హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నటుడిగా మారబోతున్న స్టార్ డైరెక్టర్ కార్తీతో ఖైదీ సినిమాని రూపొందించి పాన్ ఇండియన్ రేంజ్లో ఒక మంచి రేంజ్ను అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈయన మాస్టర్ సినిమాతో కమర్షియల్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. అంతేకాకుండా యూనివర్సల్ స్టార్ అయిన కమల్ హాసన్తో విక్రమ్ సినిమా తీసి పాన్ ఇండియన్ డైరెక్టర్స్ జాబితాలో ఈయన పేరుని కూడా చేర్చుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి రెడీ అవుతున్నారు. అయితే ఈయనను నటుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కమల్ హాసన్ మరియు శృతి హాసన్ ప్రయత్నిస్తున్నారట. అయితే నటించడానికి అయితే ఓకే చెప్పారంట లోకేష్ కనకరాజ్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. నటించడం అంటే సినిమాల్లో కాదు, ఒక మ్యూజికల్ వీడియోలో అంట. అయితే పూర్తి వివరాల్లోకి వస్తే కమల్ హాసన్ సొంత బ్యానర్లో ఈ సాంగ్ ని నిర్మించబోతున్నారంట. అందులో లోకేష్ కనకరాజ్ నటుడిగా కనిపించబోతున్నాడు. హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించబోతుందంట. ఇదే కాకుండా అందులో మ్యూజిక్ తో పాటు సంగీతాన్ని అందిస్తుందంట. అలాగే కాన్సెప్ట్ డిజైనర్ కూడా, ఇక దర్శకత్వం పనులు కూడా తానే నిర్వహిస్తుందంట. ఈ విషయాలు అన్ని పక్కన పెడితే ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉంది. అది ఏంటి అంటే యూనివర్సల్ స్టార్ అయిన మన కమల్ హాసన్ ఈ పాటకు సాహిత్యాన్ని అందిస్తున్నారట. ఇక సౌత్ విషయానికి వస్తే మ్యూజికల్ వీడియోస్ పెద్ద క్రేజ్ ఉండవు. కానీ ఇక్కడ ఇందులో కమల్ హాసన్ సాహిత్యం అందించడం, నిర్మించడం, అంతేకాకుండా శృతి హాసన్ దానికి సంగీతాన్ని అందించడం, అంతేకాకుండా దాంతోపాటు కాన్సెప్ట్ డిజైనర్ ఇంకా దర్శకత్వం కూడా వహిస్తుంది, నటిస్తుంది. కాబట్టి అందరి ఆకర్షణ అటు సైడ్ గా మళ్ళిందంట. దీనికి ఇనిమల్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట. ఇక ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఇక షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసిర్రంట. ఇప్పుడు ఇది అన్ని వర్గాల వారికి అర్థమయ్యే విధంగా తెలుగులోను మరియు తమిళ్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారంట. అయితే ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో, మన స్టార్ డైరెక్టర్ ఎలా నటించబోతుందో చూడాలి. మరి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని అట్లా నొక్కేయండి.